హాయ్ అందరికీ. ఈరోజు 10వ తరగతి పరీక్ష ఫలితాలు అయితే రావడం జరిగింది. చాలా సంతోషం. పాస్ అయిన ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్. మీ కష్టానికి ఫలితం దక్కిందనుకుంటా. అట్లనే ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా అస్సలు నిరాశ పడొద్దు. మీరు ఈ నెక్స్ట్ టైం ఖచ్చితంగా పాస్ అవుతారు. సప్లీ రాయడానికి అవకాశం ఉంటుంది. సో తొందరపడి ఎలాంటి పిచ్చి ఆలోచనలు చేయొద్దు. మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. పాస్ అవ్వాలని కోరుకుంటున్నా. అట్లనే పాస్ అయిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఈ 10th అయిపోయిన తర్వాత పిల్లల ఫ్యూచరు డిసైడ్ చేయడానికి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు ఏ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది, ఆ సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళడానికి వాళ్ళు ఏం చదవాలనుకుంటుర్రు. ఒకవేళ మనకు తెలియకపోతే నెట్‌లో వెతికినా దొరుకుతుంది. నెట్‌లో తెలుస్తది. ఈవెన్ వేరే మనకు కావాల్సిన వాళ్ళనైనా అడిగి తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళకు మంచి సబ్జెక్ట్ పైన ఏ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉందో ఆ సబ్జెక్ట్ పరంగా మంచి కోర్సులో జాయిన్ చేయించి చదివించడానికి ప్రయత్నం చేయండి. అట్లనే వాళ్ళు చదువుతురు ఎంపీసీ బైపీసీ, వాళ్ళు వీళ్ళు బీటెక్లు చేస్తురు ఎంటెక్లు చేస్తురు అని తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఖచ్చితంగా వాళ్ళ పిల్లలను అనవసరంగా ఇది చేయాల్సిన అవసరం లేదు. జీవితం ఒకటే మనకున్నది. ఈ ఒన్నొక్క జీవితంలో మంచి జీవితాన్ని జీవించాలనంటే ఖచ్చితంగా ప్రయత్నం ఆపొద్దు. ఏ రోజు కష్టాన్ని ఆపొద్దు. సో గవర్నమెంట్ జాబులు ఖచ్చితంగా కొట్టడానికి చాలా అవకాశాలుంటాయి. రిజర్వేషన్ పైన గానీ, దీనిపైన గానీ నేను మాట్లాడదలుచుకోలేదు. కష్టం, కష్టే ఫలి. ఖచ్చితంగా చదువుకున్నోళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటదనైతే నేను నమ్ముతున్నా. నా చదువు మధ్యలోనే ఆగిపోవడం వల్ల నేను ఇట్లా మిగిలిపోయినాను నేను కూడా ఉదాహరణ చెప్పడం కూడా మంచిదే గదా! నువ్వెంత చదువుకున్నావు అనే ప్రశ్న కూడా మీ లోపల రావచ్చు. సో 10వ తరగతి తర్వాత నేనేం చదవాలో నాకు చెప్పడానికి ఎవ్వరు లేకుండే. సో అప్పుడు మనకైతే తెలియదు. ఇప్పుడైతే దాదాపుగా ఇంటర్నెట్ ఉంది. అట్లనే ప్రతి ఒక్క వ్యక్తులున్నారు. ఈవెన్ నాకు వీలైనంత వరకు నేను తోచింది నేను మీకు చెప్పగలుగుతా. మన ఫైనాన్షియల్ కండిషన్ బట్టి, మన ఫ్యామిలీ సిట్యుయేషన్‌ని బట్టి ఒకవేళ మన 10th అయిపోయిన తర్వాత మన అవసరం మన కుటుంబానికి ఉంది అని అనుకుంటే షార్ట్ టైమ్ కోర్సు చాలా ఉంటాయి. డిప్లొమా కోర్సులుంటాయి. ఐటీఐ చేయొచ్చు. అన్నీ ఇవి కూడా గవర్నమెంట్ జాబు త్రోలోనే మనకు చదువు పూర్తయితది. గవర్నమెంట్ జాబ్ కూడా కొట్టొచ్చు. గవర్నమెంట్ హోదాలోనే పని చేయొచ్చు. ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలి, పెద్ద పెద్ద సాలరీస్ కావాలి అనుకున్నప్పుడు చాలా చదవాల్సొస్తది. చాలా కష్టపడాల్సొస్తది. సో, నేను కూడా మీకు గైడెన్స్ ఇయ్యడానికి కూడా నేను రెడీగానే ఉన్నా. సో, మంచి చదువు చదువుకోండి. మంచిగా ఇది చేయండి. నా 10th తర్వాత నాకు ఏం చేయాలో తెలియదు. సో, అలాంటి టైంలో మనం 10th డిస్కౌంటేనే అయిపోయినాం. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంటర్ చేసుడు, పాస్‌పోర్ట్ తీసి గల్ఫ్ దేశం వచ్చేసిన. సో, మీరు అట్లాంటి జీవితం జీవించకండి. ఇప్పుడే మీ జీవితం మొదలైనట్టు. 25 సంవత్సరాలు పూర్తయ్యే లోపు మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టుకొని మంచిగా సెటిల్ అయిపోయారనుకో, మీ మిగిలిన జీవితం ఆనందంగా జీవించొచ్చు. ఇప్పుడే ఎంజాయ్ చేసే టైం అని మాత్రం ఎట్టి పరిస్థితిలో అనుకోవద్దు మీరు. ఇప్పుడు ఎంజాయ్ చేసే టైం కాదు. ఇప్పుడే మీరు కష్టపడి చదివే టైం. ఇప్పుడు చదివితేనే చదువొత్తది. 25, 35 ఏళ్ళు దాటిన తర్వాత చదువుకుంటే చదువొత్తదని మాత్రం అది రాదు. అప్పటికి తలలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఇదుంటాయి. చదువు మీద ధ్యాస ఉండది. సో, వీలైనంత వరకు ఇప్పుడే కష్టపడి చదవడానికి ప్రయత్నించండి. తర్వాత మంచి జీవితాన్ని ఆనందించండి. గుడ్ లక్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఖచ్చితంగా నేను మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తా.